ఒక మాట్లాడేటువంటి వ్యక్తికి అవగాహన లేకుండా మాట్లాడతారు. వారు నాన్ లోకల్. సుజనా చౌదరి గారు నాన్ లోకల్, మేము లోకల్. ఆయన లోకల్ అయితే కనుక విజయవాడ వెస్ట్ లో అయింది డేట్ ఆఫ్ బర్త్, ఆధార్ కార్డు, క్యాస్ట్ సర్టిఫికేట్ చూపించండి. లోకల్ నాన్ లోకల్ తెలుస్తుంది. వీఆర్ పక్క లోకల్. నేను లోకల్, మా ఆసిఫ్ లోకల్, ఆయన నాన్ లోకల్. మా ఆధార్ కార్డులు ఇక్కడే ఉన్నాయి, మా డేట్ ఆఫ్ బర్త్ సర్టిఫికేట్లు ఇక్కడే ఉన్నాయి. ఆయన సర్టిఫికేట్లు ఎక్కడ ఉన్నాయో చూపించండి. ఎక్కడ ఉన్నాయో చూపించండి. సెంటర్ లో పోటీ చేస్తారు మరి ఆయన నాన్ లోకల్ అనుకుంటారా? ఎల్లంపల్లి గారు ఇక్కడ నుంచి వెళ్ళి అక్కడ సెంటర్ లో పోటీ చేస్తున్నారు. ఆయన విజయవాడ వాసి అండి. ఎల్లంపల్లి శ్రీనివాస్ గారు విజయవాడ వాసి. ఎక్కడ? మీరందరూ కూడా బలమైన ప్రశ్నలు అడిగే ముందు ఏ రోజైనా సరే ప్రజల కోసం పనిచేశారా? ప్రజల కోసం నిలబడ్డారా? ప్రజలకు ఏ రోజైనా సేవ చేశారా? ప్రజలకు ఏ రోజైనా సేవ చేశారా అని నేను అడగాలి. సేవ చేశాను అడగాలి. ఆయన ప్రైవేట్ జట్లలో తిరిగే మనిషి. విజయవాడ వెస్ట్కి ప్రచారం కూడా ఆయనకి ఎక్కడి నుంచి వస్తున్నారు? రాజస్థాన్ ఫంక్షన్లకు పోయి, గుజరాత్ ఫంక్షన్లకు పోయి, కొండ మీద ఎక్కడైనా హెలికాప్టర్ ల్యాండ్ చేసుకుంటారేమో చూడాలి. ఆయన పేద ప్రజల మనిషి కాదు. ఆయన మళ్ళీ చెప్తున్నా, ఆయన లోకల్ అనే మాటకే కానే కాదు.